మొత్తం బాగోదు, అందరూ ఉండాలి. అట్లాగా తయారైన కాదు. యేసు ప్రభు చెప్పిన క్రమం ఇది. పురుషుడు శిరస్సు అయి ఉన్నాడని ఎరిగి శిరస్సు వేగాలను పోగొడాలి. శిరస్సులో నుంచి అన్ని ఆలోచనలు వస్తాయి, నడిపింపంతా వస్తుంది. కాబట్టి శిరస్సును గౌరవించాలి. అప్పుడు ఆ శిరస్సు కూడా నిన్ను గౌరవిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. కాబట్టి వివాహము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సాధిపత్యం కింద ఇల్లు ఉండాలి. ఒకవేళ ఈరోజు సాయంకాలము, రేపు సాయంకాలము, ఎల్లుండి సాయంకాలము దీవెనమ్మకి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. జ్వరంలో మామూలు జ్వరం కాదు, 2-3 దుప్పట్లు కట్టినా చలి ఆకలం భయమవుతుందని మొత్తుకుంటాను. ఏమైంది ఏమైందంటే అమ్మా ఆయన జ్వరమేనా, మేము ఒక ఫోన్ చేస్తా, మేము ఇంటికి పోవాలి. ఏం అడగడం ఎట్లా మరి చెప్పాలి కదా. జ్వరం వచ్చిందంటే గోరి ఇవ్వాలి, డాక్టర్ని చూపించాలి కదా. అది కాబట్టి పిల్లల ఇలాంటి అనుభవాలతో ఒకరికి ఒకరు లోబడి, శిరస్సుకు లోబడి ఈ దైవికమైన క్రమంలో వారు జీవించారు. అందుకొరికి ఈ రోజున వారిని భార్యాభర్తలుగా దేవుడు ఈ నియమాలు వారికి నేర్పిస్తూ ఈరోజు వారిని జతపరుస్తూ ఉన్నారు. వివాహమైన వారు ఎవరైనా ఉంటే నేర్చుకొని ఇప్పటికైనా భార్యాభర్తల యొక్క విలువ ఏమిటో, మనకి వివాహం ఎవరు చేశారు, ఎలాంటి అనుభవాలు మనకి ఇచ్చారు తెలుసుకొని అలాగా మనం జీవించినట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? ఏమైనా తప్పనిష్టలో దేవునికి ఏం కలుగుతుంది? కొట్టమంటే కొట్ట కానీ దేవునికి మహిమా, దేవునికి మహిమా పాటించినట్లయితే, అలాగా మనం జీవించినట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ. ఈ ఇరువురి ద్వారా దేవునికి ఏం కలగాలి? కాబట్టి వచ్చే ఆదివారము ఆప్షన్తో పెళ్ళి అయింది, ఆ ఇంటికి పోయినాం, ఈ ఇంటికి పోయినాం, సాకులు తెస్తున్నారా కట్టకుండా జాగ్రత్తగా అయిపోతాం. ఈ బాబుని అడుగు కట్టియా రాత్రి ప్రభుని ఇద్దరు రావాలి. రేపు మొట్టమొదటి పరిచర్య వాళ్ళకు దేవుడు ఏమిస్తున్నాడంటే ఈరోజు నా చేతులు బయటలు ఉందా, రేపు వచ్చే ఆదివారం ఇద్దరు చేతులు తీసుకుంటున్నారు. వచ్చే వాళ్ళకి కొట్టేదని కాదు, మందిరం మూడవాడు అది పరిచర్య. అప్పుడే దేవుడికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు చెప్పినట్టు చేయకుండా మన ఇష్టం ప్రకారం చేస్తే దేవునికి మహిమ కలగదు. కనుక వారి దశపరిచే విషయంలో దైవ సేవకులు దేవదానం అన్నగారు ఉన్నారు. ఆయన వారి ఇరువురికి ప్రమాణాలు చేసే ముందు వాక్యం వారు విన్నారు కనుక, ఎలా జీవించాలో తెలుసుకున్నారు కనుక దేవుడే వివాహం జరిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇరువురు దేవుని ఆరాధిస్తారు.
ఇస్తాము. యేసు నామములో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. కూర్చోండి ఇద్దరు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 41వ అధ్యాయము 45వ వచనం చదవండి ఎవరైనా. మరియు ఫరో యోసేపునకు యోసేపునకు ఆశీర్వాదమిచ్చి పెళ్లి చేసెను. వివాహకర్త దేవుడే. యోసేపు అనగా ఫలించని వాడు అని అర్థం. తల్లి లేని కారణంగా యోసేపును యాకోబు అమితముగా ప్రేమించాడు. తన కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించడమే కాదు, రంగురంగుల వస్త్రం కూడా కుట్టించాడు. యోసేపు తండ్రి మాటకు విధేయత చూపాడు. అరే, మీ అన్నలతో పాటు నువ్వు కూడా మరి గొర్రెలు కాయము అంటే మంచిది అన్నాడు. కానీ తన సోదరులు చేసే దుష్టక్రియలకు యోసేపు ఏకీభవించేది వాడు కాదు, ప్రత్యేకించుకున్నాడు. వారి యొక్క చెడ్డ సమాచారము తండ్రికి తెలియజేసేవాడు. కలను బట్టి యోసేపు మీద పగబడ్డారు, మరింత పగబడ్డారు, అసూయపడ్డారు. ఐగుప్తులోనికి పోవుటకు అన్ని చేశారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అన్ని వేసిని గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలోనూ తప్పించి దయను జ్ఞానమును అనుగ్రహించినందున అధిపతిగా నియమించెను.
యోసేపు యవ్వనములో ఖైదు వేయబడ్డాడు. తన యవ్వన జీవితములో తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. శోధనకు గురి అయ్యాడు. యోసేపు యొక్క మనస్సు, యోసేపు యొక్క దృష్టి అదృశ్యుడైన దేవుని చూస్తూ దేవునికి విరోధముగా ఎలాగూ పాపము కట్టుకొందును అని ఆ ప్రదేశం నుండి పారిపోయాడు. ఖైదు వేయబడ్డాడు. ఇప్పుడు ఐగుప్తునకు ప్రధానిగా నియమిస్తే ఆసెనతు నాతు అనే దేవతకు శిష్యురాలాది. కానీ యోసేపు యొక్క జీవితం గురించి వినింది. ఒక హెబ్రీయుడంట, మన దేశానికి అమ్మబడ్డాడంట. ఆ హెబ్రీయుడు ఎక్కడ కాలు పెట్టినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. యోసేపును బట్టి ఆ పోతీఫెరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఇక నూతన నిబంధనలో మార్చబడిన పౌలును బట్టి గలతీ విశ్వాసులు దేవుని మహిమపరిచారు. మరో కఠినమైన మాట ఏంటంటే, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, ప్రభువులో కొనసాగుతున్నారు, కానీ ప్రవర్తన విధానాన్ని బట్టి చూస్తే మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషణ పాలవుతున్నది అంటారు. ఆశ్చర్యతనే యవనస్తురాలు ఈ యోసేపు యొక్క జీవితం గురించి విని ఆ చక్రవర్తి ఆసేనతు ఇంటికి వచ్చి, అబ్బాయి మీ అమ్మాయిని ఈ యవనస్తునికి ఇయ్యొచ్చు కదా అన్నప్పుడు తండ్రి ఒక్క మాట కూడా చెప్పలేదండి. బైబిల్లో అక్కడక్కడ కూడా కొందరు ఉన్నారు. కాలేబు కుమార్తె, తండ్రి మాట నెరవేర్చిన కుమార్తె. కాలేబు అన్నాడు, నేనే ఒక యుద్ధ వీరుని, నాకు ఒక ముద్దుల గారాబాల పట్టిక ఉంది, ఆక్ష నాకు వచ్చేవాడు లేదా నా కుమార్తెను చేసుకునేవాడు ఒక శోభలోడో ఒక పూర్వంలో కూడా ఉండకూడదు. ఈనాటి యవనస్తులు, చదువు సందేలేని యవనస్తులు బిఏ బీకాం కలిగిన అమ్మాయిలను ప్రేమలో పడివేస్తా ఉన్నారు లోకంలో. జాగ్రత్త. యవ్వనం చాలా విలువైనది. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. ఈ అబ్బాయి దేవుని కొరకు నిలబడ్డాడు. అలాగే యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. సెలహాబేదు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. వారు అన్నారు, అంకుల్ మా ఇంట్లో కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి రక్తం పంచుకుని పుట్టాంగా ఇశ్రాయేలు వంశంలో నుండి మా వంశం ఎందుకు సమస్య పోనేలా అన్నప్పుడు దేవుడు అన్నాడు, సెలహాబేదు కుమార్తెలు చెప్పినది యుక్తము. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో చదవండి. ఇప్పుడు అక్కర్లేదు. తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తె ఆసేనతు యోసేపు యొక్క సాక్ష్యం గురించి, యోసేపు యొక్క జీవిత విధానం గురించి విని ఆసేనతు యోసేపును వివాహమాడింది. యోసేపు యొక్క మనసు తెలుసుకుంది ఆసేనతు భర్తను ఓదార్చింది. ఎందుకంటే తల్లి లేని కారణంగా సోదరులు అసూయపడ్డారు, అన్ని వేశారు. కానీ ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో
రిబకా ఇస్సాకుని ఏ విధంగా తల్లి లేని కారణంగా దుఃఖ నివారణ కలుగజేసిందో, ఆసేనాతు కూడా యోసేపుకు నెమ్మది కలుగజేసింది. ఎందుకంటే సామెతల గ్రంథం 14:13 ఏముందంటే, ఒకరి నోటిలో నవ్వు ఉండినను వారి హృదయములో అనేకమైన దుర్చానాలు ఉంటాయి. ఆసేనాత్ ఏం చేసిందంటే ఓదార్చింది. కనుక సహోదరి దీవనమ్మ, సహోదరుడు పూజారి సంజీవను ఓర్చాలి, ఓదార్చాలి. అంత మాత్రమే కాదు, దీవెనమ్మ ఒక భక్తి గల కుటుంబం. తన తోబుట్టువులను, తన తండ్రిని, తన ఇంటి వాళ్ళని వదిలిపెట్టి సర్వస్వము సంజీవాన్ని వచ్చింది కనుక ఇక ఆమెకు నీవే, ఆమెకు నువ్వు, నువ్వు ఆమెకు. కనుక ఏ రోజు కానీ దీవెనమ్మకు కన్నీళ్ళు పెట్టనీయకూడదు. ఏం పెట్టనీయకూడదు? కన్నీళ్ళు పెట్టనీయకూడదు. కనుక ఆసేనాతు యోసేపు విషయంలో ఓదార్చింది, యోసేపును ఫలించినట్లుగా చేసింది. ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తాం కదా, ఏ దేశంలో నేను బాధపడ్డానో ఆ దేశములో దేవుడు నన్ను మర్చిపోనట్లు చేశాడు. చేయడమే కాదు, ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను ఫలింపజేశాడు. ఆసేనాతు యోసేపునకు సహకారి కాకపోతే యోసేపు ఎలాగ ఫలిస్తాడంటే, ఆమె జీవితము చాలా ఆశ్చర్యము. ఎక్కడ కనపడదు, 3 మాటలే కనపడతాయి ఆమె గురించి. కానీ తన 2 కుమారులను వంశకర్తలుగా చేసేసిందండి. యాకోబు అంటాడు చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 48:3. సహోదరులారా, బయట వెలుపల ఉన్నవారు చాలా మాట్లాడుతున్నారు. దయచేసి సహోదరులు వారు మాట్లాడకుండా ఆపండి. అయ్యా బయటికి వెళ్ళండి, ఎవరు వస్తుంది, ఎవరో ఒకరు. ఇక యాకోబు అంటాడు, ఎఫ్రాయిము మనష్షేలు నా బిడ్డలే అంటాడు. కనుక ఆసేనాతు తన ఆధ్యాత్మిక జీవితంలో తన భర్తకు తోడుగా ఉంది, తన భర్తను ఆదరించింది, తన భర్త ఫలించినట్లుగా చేసింది, తన పిల్లలను ఇశ్రాయేలీల వంశవృక్షంలో చేర్చబడుటకు ప్రయాసపడింది. కనుక సంజీవ సహోదరుడు, సంజీవ సహోదరి దీవెనమ్మ వారి ఆధ్యాత్మిక జీవితంలో లూకా సువార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్తుల వల్లే వీరిద్దరూ, ఎంత శ్రేష్టమైన మాట అంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన మార్గముల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. కనుక సహోదరి దీవెనమ్మ, సహోదరుడు సంజీవ దేవుని దృష్టిలో నీతిమంతుల్లాగా, ఆకుల్లో ప్రిస్కిల్లలాగా మీరు ముందుకు సాగాలని మనం చేయొచ్చు. మీరిద్దరు లేచి అట్లా ముందుకు రావాలని ఇక చివరి ఘట్టానికి వచ్చేసాం.
వీరిద్దరూ మరి వివాహము చేసుకున్నటకు జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరిద్దరిలో కానీ మీలో కానీ వివాహము చేసుకొనకూడదు అని చట్టబద్ధమైన ఆలోచన ఉంటే మీరు తెలపగలరు. సంజీవ శివారానికి మన దీవెనమ్మను చూసేకి వెళ్ళాం కదా, అప్పుడు చూసేకి వెళ్ళాం కదా, ఆమె కాదు ఒకసారి చూసుకుంది. హలో అయ్యా ఏంటి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సహోదరి మన అక్కేనా అక్క ఏది మీ ఆవిడ అమ్మ మనోహరమ్మ సహోదరి శివారం అమ్మాయి యొక్క తల్లి మనోహరమ్మ లోపలికి రావాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాం. ఒకవేళ డిపెండ్ చేస్తూ ఉంటే అది వదిలిపెడతామా మళ్ళీ చేస్తూ సహోదరి మనోహరమ్మ సహోదరి మనోహరమ్మ శివారం అమ్మాయి యొక్క తల్లి పేరు పేరు ప్రసాద్ గారు సహోదరులు ప్రసాద్ గారు మరి సంజీవని మీ అబ్బాయికి శేఖర్ గారి కుమార్తె దీవెనమ్మ చేసుకున్నటకు మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమే. గట్టిగా చెప్పు. ఇష్టమే. ఇష్టపడుతున్నాము. సహోదరులు శేఖర్ గారు దీవెనమ్మ అనే మీ అమ్మాయిని సంజీవకి ఇవ్వడానికి తల్లిదండ్రులుగా మీరు ఇష్టపడుతున్నారా? సంపూర్ణంగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ సభలో నాకంత ఇష్టమే అనే వాళ్ళందరూ చేతులెత్తి చూపాడు. నైనా అట్లా ఫోటో తీయాలి, అది ముఖ్యం. మీరు అట్లా
చేతులు అమ్మకు చెప్తున్నారు. అమ్మా ఒకసారి చూడండి అమ్మా మీరు. చూడండి, అక్కడ చూడండి. పట్టుకోండి ఒకసారి ఫోటో చూడండి. వైపు చూడండి ఒకసారి. అయ్యా కొంచెం వెనక్కి తిరగండి మీరు. రైట్. అమ్మాయి చూడండి మా. రెడీ చూడండి. అయ్యా చూడండి అయ్యా. కలర్ రైట్. నేను చెప్పినట్లు సంజీవాన్ని నేను, దేవనమ్మాని నిన్ను, ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. సంజీవాను నేను ప్రమాణం చేస్తున్నాను. సంజీవాను నిన్ను, దేవనమ్మను నేను, ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును నిన్ను నా భర్తలుగా చేసుకొనుచున్నాను. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఈ ప్రమాణము చేయుచున్నాను. నుండి వచ్చిన జాను గారు ఓ మాట ప్రార్థన చేస్తారు. అమ్మాయి తరపున వచ్చిన సహోదరులు ఓత్రమాల్ దిన్నె నుండి జాను గారు వచ్చారు. వారు ఓ మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా దేవ, మహిమగల మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంజీవనం దేవులను మీరు పుట్టిన మొదలు మంచి పెద్ద చేసి ఎక్కువ తీసుకుని వచ్చి ఈ దినము సంఘం ఎదుటను పరిశుద్ధుల ఎదుటను పెద్దల ఎదుటను వారు చేసిన ప్రమాణాలను స్థిరపరచండి. వారి జీవిత దాంపత్యమును ఆశీర్వదించి నీకు మహిమకరంగా చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుతుంది. చేరవచ్చిన అందరినీ కూడా దీవించుకుని క్రీస్తు ప్రభు పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులు జాన్ గారి వందనాలు. భార్యాభర్తలు ఇప్పుడు మరలా భార్యాభర్తలకు హెచ్చరికలుగా ఒక 9 నిమిషాలు ప్రసంగం ఉండాలి. మరి పెళ్లి కుమార్తె తరపున వచ్చిన బెంగళూరు నుండి వచ్చిన సహోదరులు పి ప్రకాష్ గారు ఒక 9 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సహోదరులు పి ప్రకాష్ బెంగళూరు.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు నామమున పేరట కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను శివారానికి చెందినటువంటి ఒక సభ్యుడను. ఏదో బ్రతుకు తెరువు నిమిత్తం బ్రతకడానికి ఉద్యోగరీత్యా ఆ ప్రాంతంలో ప్రభు కృప ద్వారా స్థిరపడ్డాను. ఈ దీవెనమ్మ ఉంది కదా, వారి గ్రాండ్ ఫాదర్, వారి ఏం చెప్తారు, గ్రాండ్ ఫాదర్ అబ్బా అంటారా తాత అంటారా, వారే నాకు అక్షరాలు నేర్పించిన నా మొదటి గురువు. అంత మాత్రమే కాకుండా భక్తి అనే బీజాలు నాటినటువంటి ఒక గొప్ప దైవజనుడని, ఉసురున్నంత వరకు నా కొరకు రక్తం కార్చి నన్ను కొన్న యేసు క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞుడనై ఏ రీతిగా ఉంటానో ఆ కుటుంబానికి కూడా నేను కృతజ్ఞుడిగా బ్రతకడానికి నిరంతరం నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవజనులు చక్కగా మరి వివాహ బంధాన్ని గురించి, అంత మాత్రమే కాకుండా అవకాశం ఉన్న పాపము చేయనటువంటి దేవుని ప్రణాళికల నిమిత్తమే ప్రయాసపడినటువంటి యేషపు గారి గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మిక్కటైన విషయం. నేటి క్రైస్తవ సమాజము అవకాశం ఉన్నా కూడా పాపం చేయలేదు. నేటి క్రైస్తవ సమాజం అవకాశం దొరికితే చాలు సాక్ష్యాన్ని కోల్పోతుంది. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైతే చాలు సాక్ష్యాన్ని కోల్పోతుంది. బట్ క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా, దేవుని కొరకు ప్రవచనాల నెరవేర్పు కొరకై నిలబడినటువంటి గొప్ప దైవజనుడుగా యేషపు గారిని మనం చూడగలుగుతాం. మెట్టుకు ప్రభునందు ప్రియులారా, నేను ఒక 2 మాటలు మాత్రమే మీకు చూపించి నాకు ఇచ్చినటువంటి ఆ సమయంలోపు నా సందేశాన్ని ముగింపుకు తీసుకొని వస్తాను. దైవ గ్రంథం నుండి వివాహం చేయబడినటువంటి ఆ ఇద్దరు పిల్లలన్నామా? అవును, నాకు కూడా 34 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు కాబట్టి వారు నాకు పిల్లలే అనేది నా భావన. భక్తుడైనటువంటి ఎన్ఏ గారు ఓ చక్కనైనటువంటి మాటను రాస్తున్నాడు. ఆ మాటను ఈ సందర్భంలో నేను నా కొరకు మీరు చదివి వినిపించాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఆ మాట చూడండి. దేవుని కటాక్షాన్ని ఏ రీతిగా సరి యోబు రాసినటువంటి గ్రంథంలో నుంచి 33వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఓ చక్కనైన మాటను మనం అక్కడ చూడగలుగుతాం. పిల్లారా, యోబు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయము మొదట 26వ వచనాన్ని చూడండి. నా కొరకు మీరు చదివిస్తారా? ఆమేన్. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును. ఇలాగున ఏమండి, నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును. నిర్దోషత్వాన్ని నీవు పొందుకోగలగాలంటే దేవుని కటాక్షమును పొందుకోవాలి. దేవుని కటాక్షాన్ని ఎవరు పొందుకోగలుగుతారు? ఆయనను బ్రతిమాలుకొనిన వారు. దేవుని కటాక్షాన్ని పొందుకోవాలంటే ఆయనను బ్రతిమాలుకోవాలి. 92వ ప్రాంతంలో నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బ్రతుకుదేరు కొరకు పోయాను కదా. ఆ సందర్భంలో చాలా సార్లు బ్రతిమాలుకునేవాడిని. భాషాలు చక్కగా నేను ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ఆ స్థాయి, ఆ స్కిల్స్ నాలో లేవు. అయినప్పటికీ ఆయన కృప ద్వారా ఆయన బ్రతిమాలు పడేవాడిని. అయ్యా, ఈ ప్రాంతంలో నిశ్చితమైతే నన్ను నిలబెట్టగలుగుతారా? నా శక్తి ద్వారా, నా బలం ద్వారా
నేను నిలబడలేను. అందుకనే భక్తుడైన కీర్తనకారుడు ఒక చక్కనైన మాట రాస్తాడు. బతిమాలుకుంటే ఆయన నీకు నిర్దోషత్వాన్ని దయచేస్తాడు. బ్రతిమాలుకుంటే చిన్నపిల్లలాంటి స్థితి కూడా నీకు తిరిగి ఇస్తాడు అన్నటువంటి మాట కూడా మనం అక్కడ చూడగలుగుతాం. చిన్నపిల్లలాంటి స్థితి నీకు మరలా కలగజేస్తాడనే మాటను కూడా అక్కడే మనం చూస్తాం. మరి కీర్తనకారుడు 44వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే మరొక మాట, ఆ మాట నేను చెప్పి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తానండి. కొంచెం బాగా, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేరు, వారి బాహు వారికి జయము ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీవు ఆయన కటాక్షం పొందుకోగలిగితే, నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా, నీ జ్ఞానం ద్వారా నీవు చేయలేనిది ఆయన బాహు, ఆయన కటాక్షము, ఆయన ముఖ కాంతి నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్నా అని నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే, నమ్ముతా నీ వలనైతే ఆమేన్ చెప్పాలి. దానికి స్తోత్రం కలిగిన సమస్తాన్ని సాధ్యం చేసే అసాధారణమైనటువంటి ప్రభువాన్ని కలిగి ఉన్న నీవు నేను కూడా ఆయన కటాక్షాన్ని పొందుకోవడానికి బ్రతిమాలుకుందాం. నీ శక్తి ద్వారా, నీ జ్ఞానం ద్వారా, నీ బలం ద్వారా సాధించలేనిది ఆయన కటాక్షం ద్వారా పొందుకోగలుగుతాం. దేవుడు అతి కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, ప్రేమికులందరికీ కూడా వందనాలు. వాక్యం ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మీ సహోదరుడు బ్రదర్ ప్రకాష్ రావు. థ్యాంక్ యూ. ఈ సమయంలో వేచి నిలబడిన అందరము, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు వారి చేతులు పట్టుకుని మన మధ్యలో నడుచుకుంటూ నువ్వు రాకపోతే కాదులే. అందరూ కూర్చోండి. స్పెషల్ పాట పాడే వాళ్ళు ఉన్నారా? అమ్మాయి తరపున కానీ అందరూ కూర్చోండి. ఒక నిమిషం. సహోదరులారా, ముఖ్యమైన ప్రకటన ఏమంటే, వర్షం కారణంగా రాత్రి నా ఉత్తరాల కరెంటు లేదు. అందుకని మరి ఉదయాన్నే అప్పుడప్పుడు జనరేటర్లు ఇవన్నీ ప్రారంభించాము. ఒక 10 నిమిషాల్లో కూర అయిపోతానే మిమ్మల్ని బయటికి పంపిస్తాం. మీరందరూ సహకరించాలని మనం చేస్తున్నాము. మాకు రాత్రి కరెంటు లేదు, ఏం లేదు, అయినా కూడా ప్రార్థన చేసుకుని మళ్ళీ ప్రారంభించాము. మీ అందరి సహకారం అనేది వచ్చే కనుక ఒక 10 నిమిషాలు ఓపికతో ఉంటే అన్ని పనులు సక్సెస్ అయిపోతాయి. అదే పెళ్లి చేసి ఆమె అది చూసే కూడా ఉంటుందంటే ఆ సంధి ఒక చెడ్డ వస్తుంది. కాబట్టి మీరందరూ సహాయపడాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని చేస్తూ సహోదరుడు ఓబ్లేస్ ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. అలాగే పెళ్లి కూతురు తరపున వచ్చిన వాళ్ళు కానీ, పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళు కానీ ఇంకొక పాట పాడే ఛాన్స్ ఉంది కనుక ఎవరైనా రావాలని మనవి చేస్తూ ఉన్నాం. పాట పాడారా?
కూడా అవును. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా
వందనాలండి. చక్కగా చేశారు. నా జీవితంలో ఆర్కిష్ట వారికి వందనాలు అంటే ఎప్పుడు చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తాను. బాగా చక్కగా చేశారండి. ఇప్పుడు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు అంటే సాక్షి సంతకాలు, వధువు యొక్క సాక్షి సంతకాలు కూడా ఇక్కడికి రావాలి, సంతకాలు పెట్టాలి. తర్వాత ఒక చిన్న పాట అన్న పెట్టారన్నా మనోహర్ ఎవరన్నా లేదు అన్న పాట పాడుతూ ఉంటాడు. అన్న మీరు రండి, సంతకాలు కొంచెం రెడీ అయిపోయినాయంట. ఇంకా సంతకాలు పాటేనండి, తర్వాత భోజనానికి వెళ్ళిపోదాం. కొంత సాయం చేయండి అన్న, సంతకాలు రండి. వివాహానికి సంబంధంగా ఒక పాట వివాహం అన్నది పవిత్రమైనది, తండ్రైన దేవుడు ఏర్పరచినది. వివాహం అన్నది పవిత్రమైనది, తండ్రైన దేవుడు ఏర్పరచినది.
చిన్న పాట ఆఖరికి వచ్చేసాం.
దైవజనులందరూ ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అబ్బాయి తరపున వచ్చిన సహోదరులందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వేదికపైకి రావాలని మనవి చేస్తున్నాం. సేవకులు ఎవరైనా ఉంటే రావాలని మనవి చేస్తున్నాం. సేవకులందరూ ఇక్కడికి రావాలని మనవి చేస్తూ చివరి ప్రార్థనకు వచ్చేసాం. ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. తాళపుత్రుల నుంచిన ప్రభుదాస్ గారు అయ్యా అట్లా చుట్టూ రండి. అమ్మాయి సైడ్ కూడా రమ్మను. చుట్టూ రండి, ఇట్లా అమ్మాయి సైడ్ రండి. ఇది ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవా, సర్వాధికారి లోకాధిక్షకుడైన దేవా, మీకు వందనాలు తెలుసుకున్నాం. నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదని వాటి సాటే సహాయం చేయడానికి ఈ దినమున ఈ వజ్రాల గ్రామంలో సమాధాన ప్రార్థన మందిరంలో జీవమన కృపావరంలో నూతన దంపతులుగా భార్యభర్తలుగా వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను మీరు వివాహం జరిగించినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వివాహంలో మా తండ్రి అనేటువంటి వాక్యం మా తండ్రి 8:13 ఆలోచన ప్రకారము వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి మీరు ఘనమైన దేవుడు అయ్యండి. ఉన్నతమైన స్థాయిలో మా తండ్రి మీరు వివాహాన్ని మీరు జరిగించుకుంటే ఉన్నారు. ఈ వివాహంలో జరపబడినటువంటి సంజీవాలు దేవుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని హృదయాల్లో ప్రజలను ఉంచుకొని మా తండ్రి రోమపత్రిక 5:5 వారి హృదయంలో మా తండ్రి మీ ప్రేమను కుమ్మరించి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మా తండ్రి వారి భార్య భర్తలుగా మరి ఈ భూమి మీద అతను మిమ్మల్ని మహిమపరిచేటువంటి వారి కూడా సహాయపడండి. మరి యేసు భరించినట్లుగా అతన్ని మీరు భరించటకు అభివృద్ధి చెందిన కూడా మీరే సహాయం చేయండి. ఇరువురు కుటుంబాలను దీవించుకో. చేరువచ్చినటువంటి వివాహంలో పాల్గొన్న దైవ సేవకులందరినీ కూడా మరి రక్త సంబంధికులు, బంధువులు, ఇరువురు కుటుంబాలను ఈ వివాహంలో వచ్చినటువంటి వారందరూ కూడా దీవించమని, ఈ వివాహ సందర్భంలో మేము కూడా వివాహంలో పాల్గొని సందేశించడానికి అనుమానిస్తూ నిండా మీరు దీవించమని, మీ దీవెనంతో నింపమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి పరిశుద్ధమైన ఈ యొక్క పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించేందుకు దేశంలో వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి వారి లోకంలో మీ కొరకు జీవించడానికి కావలసిన పరిశుద్ధ ఆత్మశక్తిని గ్రహించిన అదేవిధంగా యేసు వారికి కూడా నచ్చని ఆనాడు అబ్రహాము, శారా వలె, ఇస్సాకు, రిబ్కా వలె, అకుల ప్రిస్కా వలె మీ సేవలో వాడుకును దిన జీవితంలో మీ ప్రేమను గుర్తించి మిమ్మల్ని సంతోషంలాగా పరిశుద్ధంగా జీవించలాగా మీ కొరకు జీవించడానికి కావాల్సిన సామర్థ్యం గ్రహించు, ఆత్మ సంతానం గ్రహించు, ఇరువురు కుటుంబాలుగా దీవించి ఆశ్రయించిన సంజీవాలను దీవెనను నిశ్చయంగా పెంచుకుంటూ వారు అనుదిన జీవితంలో మీ ఆలోచన తీసుకుని నడిచినట్టు, అదేవిధంగా మీ సన్నిధి ప్రేమించినట్టు, మీకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు సహాయపడుతుంది. ఆయన భోజనలే కుటుంబాన్ని దీవించి అట్లా తీసుకునే విషయంలో వాడుకుంటామని దేవా మీరే ఆలోచించి నడిపించుకొని సమస్తం ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తులే ఇద్దరు భరించలాగా సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారి విశిష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన కరుణా సంపూర్ణ మా ప్రియ ప్రభుత్వ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన మీ కృప చేత మరొకసారి మనందరి సభ్యులు
మీ ప్రశస్తమైన నామానికి ప్రార్థించినగా ఈ దినానికి నడిపించిన సంజీవ అలాగే ఈయన చక్కగా వివాహం జరిగించారు. క్రమంగా మర్యాదగా చక్కగా జరిగించారు. మరి వారి దాంపత్య జీవితంలో మిమ్మల్ని చూపిస్తూ మరి నీ ఎందుకు పంచడం వారిని బలపరచమని అడుగుతున్నాను ప్రభావ. తల్లి మరి వారి కుటుంబంలో చక్కగా కష్టపడుతూ క్రీస్తు దేశంలో వ్యాపారంలో వారిని బలపరిచి నడిపించమని మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన బతిలాడుకుంటున్నాం తండ్రి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ సంజీవ దీవెన భార్య భర్తలుగా మరి వివాహం చేయడం సాయం చేసిన దానిని బట్టి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వారికి సమక్షంలో వివాహం యొక్క మరి ప్రకటన ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన ప్రతి వారు చక్కగా భోజనం చేసి వెళ్ళండి. ఆహారము అమూల్యమైనది, వృధా పడేయకండి. ఒకటిసారి కంటే రెండోసారి పెట్టించుకొని తినండి. చక్కని వంటలు ఏర్పాటు చేశారు కనుక చక్కగా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలండి.